సై 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 మేడారం జాతర కొండ కోన గుండెల్లో వీరా పూజరా సై సై మేడారం జాతర కొండ కోన గుండెల్లో వీరా పూజరా అరే గిరిజన బిడ్డల కొరకు నేలకు ఒరిగిన గిరిజన వీర జాతర సై సై మేడారం జాతర కొండ కోన గుండెల్లో వీరా పూజరా 700 కింద రామరామో మేడారం అడవులందు మల్లయారా గట్టు మీద మధ్య చెట్టు కింద పెద్ద పుట్ట మీద బిడ్డో బొట్టు పెట్టుకున్న పుట్టు వన్నెలున్న బిడ్డ దొరికినాదో అడవి బిడ్డలొచ్చి బిడ్డ నెత్తుకొని గుండె కద్దుకున్నరా పెంచుకొని సమ్మక్క పేరు పెట్టి పెళ్లి చేసినారా సమ్మక్క చేతిలోన రామరామో చెప్పరాని మహిమలండి మల్లయారా ఆకు పసరు ఇచ్చెనంటే రామరామో అరే చచ్చటోడు బతుకుతాడు మల్లయారా చెయ్యి పట్టుకున్నవాడు రామరామో అమ్మో చక్కనోడు పగిడిద్దా మల్లయారా మనువు జరిగినాక చూడు రామరామో మహారాజు అయ్యినాడు మల్లయారా సమ్మక్క చల్లని నీడలు కన్న కొడుకు జంపన్న బిడ్డలు సారలమ్మ నాగులమ్మతో రాజ్యమేలుతున్నాడు పగీడిద్ద మహారాజు. ఇంతలో కరువు కాటకాలొచ్చాయి. కాలం అడ్డం తిరిగింది. మేడారం బీడయ్యింది. అయినా పన్ను కట్టమని పర్మానా పంపాడు ప్రతాపరుద్ర మహారాజు. పన్ను కట్టలేని స్థితిలో ఓరుగల్లుకు ప్రయాణమై ప్రతాపరుద్ర మహారాజుతో ఏమంటున్నాడయ్యా అంటే, కట్టలేరు ప్రజలు శిస్తు కష్టకాలమండి ఓ దొర, కట్టలేరు ప్రజలు శిస్తు పూట పూటకు తిండి లేక కటకట పడుతున్నారు నా బిడ్డలు, కట్టలేరు ప్రజలు శిస్తు కష్టకాలమండి ఓ దొర, కట్టలేరు ప్రజలు శిస్తు. పిచ్చుకా పులితో ఎదురు మాట, పిచ్చుకా పులితో ఎదురు మాట, హెచ్చుగాను హద్దు మీరకు తెచ్చి ఇచ్చే శిస్తు మొత్తం పిచ్చి కరువు కథలు చెప్పి చిచ్చి కొట్ట బోకు నన్ను పచ్చుకొక్కడు మిగలకుండా చిచ్చు పెట్టెద రెచ్చగొట్టకు, కాచుకో కథన రంగమ్మంద కలుసుకో కథన రంగమ్మంద. ఆ తరువాత ఓరుగల్లు దండు మేడారం మీదకు ఎలా కదులుతుందయ్యా అంటే, కొండరాళ్లు దొర్లిన శబ్దమున దండు కదులు ఆ నిమిషము చూడు, 100 ఏనుగులు ఒక్కసారి కేంకరింత ప్రతాప శంఖము చూడు. అరే మడమ తిప్పని పగిడిద్ద మహారాజు.